హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు రోస్టింగ్ అడ్డా. ఈరోజు మనం రోస్ట్ చేసేది సాయి పల్లవి, సారీ అదే జూనియర్ సాయి పల్లవి. సాయి పల్లవి నీకు ఒకటి చూపిస్తా. చూపించు. ఇంగో వీళ్ళెవరు? ఏది? అది నేనే కదా. ఈ చొక్కా తనే ఒరిజినల్ సాయి పల్లవి అని బిల్డప్ దెంగుతుంది. నీకేం కలిగి అనిపిస్తలేదు? కళ్ళు మింగాయా ఏంటి? వాడికి కాదు, నీకు తీసుకుని వెళ్ళాలి హాస్పిటల్కి. ఈ కళ్ళు మిడత కళ్ళు. అలా కాదు, నేను చెప్తా చూడు. మిడత కళ్ళు కాదు, దానిది తొండ కళ్ళు. ఈ ముక్కుకి చీముడు ముక్కు కాదు, ఎలక ముక్కు కాదు, పంది నోరు. కానీ నేను చెప్పే తొండ, ఎలక, పంది నీ మీద చాలా బెటర్. ఎందుకంటే అవి ఫేమ్ కోసం, వ్యూస్ కోసం నీలా అడ్డమైన సొల్లు డైలాగ్స్ దెంగవు. ఒక్కసారి నీ ఇన్స్టాగ్రామ్ అని కామెంట్ చూసుకున్నావా నువ్వు? కొన్ని చూసా, కొన్ని చూడలేదు. ఒకటంటే ఒక్క కామెంట్ కూడా నీకు సపోర్ట్ చేసినట్టు పెట్టలేదు. ఒకసారి అద్దంలో చూసుకో, నేను చూడలేకపోతున్నాం. తనకేం చెప్తాను? పేరు చెప్పనా? చెప్పండి. విజయ్. అరే విజయ్ పనికి మనోడా, ఆ అద్దంలో చూసుకోవడానికి మా పైసలు తీసుకురా. పెద్ద అద్దం వెనకాల పెట్టుకుని రోజు చూసుకుంటా. అర్థంలో చూడడానికి, అర్థం కొనడానికి పైసలు లేవంట. క్రింజ్ రీల్స్ చేసి వేరే వాళ్ళ బుర్ర తినడానికి మాత్రం ఫోన్ కొంటది. కావాలంటే ఆ అర్థం ఏదో నేనే కొనిసిస్తాను. కానీ ఒక్క కండిషన్, నువ్వు అర్జెంటుగా ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేదేంగు. ఓకేనా? పెట్టేటోడికి నీకు సిగ్గులేదు, చూసేవాళ్ళకి వాళ్ళకి సిగ్గులేదు. మరి నేనే సాయి పల్లవి అంటూ రీల్స్ పెడతావు కదా, మరి నీ సిగ్గేమయ్యింది? ఇంకో అమ్మాయి అంటుంది ఆడోళ్ళ పరువు తీస్తున్నావు. మీరు తనని చూసి కామెంట్ పెట్టండి. ఎందుకంటే మీరు తనని ఆడదనుకుంటున్నారు. సరిగ్గా చూసి పెట్టండి, మీకే తెలుస్తుంది. కొంచెం జాగ్రత్త వీడియోలు చేసుకో, నీ వల్ల 10 మంది చెడిపోతారు. నువ్వు చెప్పేది సొల్లు అని నీకు తెలిసినా కూడా రియాలిటీగా చెప్తున్నావు. అవునా? ఏం చెడిపోయారు? చెడిపోవడం కాదు, సొల్లు చెప్పడం నేర్చుకుంటారు. ఏమన్నా ట్రై చేద్దాం ఆయనకి పెళ్లి. ఎట్లా ఆయన పెళ్లి కావాలని వాళ్ళ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాకు పెళ్లి ఇదేం చెప్తుందంటే ప్రభాస్ అన్నతో పెళ్లికి ట్రై చేస్తున్నా అంటుంది. దీని లవడాలో ఫేసు, దీని ఎక్స్ప్రెషన్ కి ప్రభాస్ అన్న కావాలంట. అయినా నీకు ప్రభాస్ కన్నా రోషన్ బాబే కరెక్ట్. వాడైతే నువ్వేం సొల్లు చెప్పినా వింటాడు. అలాగే నువ్వు చెప్పే సొల్లుతో ఇంకో షార్ట్ ఫిలిమే తీసి నిన్ను హీరోయిన్ గా పెడతాడు. ఎందుకంటే వాడికి కావాల్సింది షార్ట్ ఫిలిమ్స్ తీయడం, హీరోగా నటించడం, క్రింజ్ చేయడం వాడికి కావాల్సింది. నీకు కావాల్సింది హీరోయిన్ క్యారెక్టర్. ఇద్దరు కరెక్ట్ గా సెట్ అవుతారు. దయచేసి ప్రభాస్ అన్నని వదిలేయ్. పుష్ప3లో హీరోయిన్ కాదు, దున్నపోతు నువ్వు. పుష్ప3లో నువ్వే హీరోయిన్ అని అనుకుంటున్నావు. ప్రభాస్ పక్కనే నడిచేదాన్ని. ప్రభాస్ అన్నతో నడిచేదాయే అంట. ఇది అబ్దుల్ కలాం కలలు కనమంటే ఇది కథలు దెంగుతుంది. మహేష్ బాబుతో మాట్లాడేదని. సాంగ్ లో మిస్టేక్ ఉన్నట్టుంది. నువ్వు మాట్లాడేది రోషన్ బాబుతో, మహేష్ బాబుతో కాదు. సాయి పల్లవిని. అయినా ఇది సాయి పల్లవి కాదు, తొర్రి పల్లవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. వీడియో నచ్చితే లైక్ చేయి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టిదేంగు. వీడియో మాత్రం ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయి. మళ్ళీ కొత్త వీడియోతో కలుసుకుందాం. ఓకే బాయ్.